Yeah, good morning, all of you. Voice Good is morning, sir. yeah, good morning, Good morning, guys. sir. Voice is clear? Good morning, sir. Voice is Yes, sir. clear. Yeah, voice వినపడుతుందా? Huh, వినపడుతుంది sir. సార్. Okay. Screen visible? ఎస్ సార్. Yeah, done, guys. నిన్నటి క్లాస్లో ఎనీ డౌట్స్ గ్లోబల్ సెట్టింగ్ చేశారా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియరా? ఎనీవన్? ఎనీ ఎస్ సార్. డౌట్స్? క్లియర్. ఓకే, సూపర్. ఎంతమంది సెకండ్ కంపెనీ కూడా చేస్తున్నారు? ఒకటే కాకుండా టూ కంపెనీ కోడ్స్ ఇండివిజువల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వేరువేరుగా చేస్తున్నారా? ఒకటే కాదు, మరొకటి కూడా చేయండి. మరొకటి కూడా చేయండి. ఓకే. యా, Yes, sir. డన్ గైస్. థర్డ్ వన్ లాస్ట్ బేసిక్ క్లాస్ చూడండి. ఓకే. సో మొన్న చెప్పిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, నిన్న చెప్పిన గ్లోబల్ సెట్టింగ్స్, ఈరోజు చెప్పబోయే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి మూడు వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. చూడండి. సో ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ దట్ కంట్రోల్స్ ద నేమ్ ఆఫ్ జనరల్ లెజర్ మాస్టర్, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in structured way. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి జిఎల్ అంటే? General ledger. జనరల్ లెడ్జర్. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అని చెప్తాం. ఓకే. సో ఇక్కడ ఈ జనరల్ లెడ్జర్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా మాస్టర్ డేటా ఉంటుంది. ఓకే. వీటికి కూడా మాస్టర్ డేటా ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా ఇలా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ కూడా జిఎల్ మాస్టర్ డేటా ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటే చాలా ఉంటాయి. సాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఓకే, అసెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫిక్స్డ్ అసెట్స్, ఓకే, ఫర్నిచర్, కంప్యూటర్, వీటన్నిటి గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఏం కంట్రోల్ చేస్తాయంటే మాస్టర్ డేటాలో వెళ్ళి డేటా సేవ్ అవుతుంది. సో దీని యొక్క లింక్ ఎక్కడ సెటప్ అవుతుంది? మనం చేసే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్‌లో లింక్ ఉంటది. మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్‌ని రికార్డింగ్ చేసుకుంటాం. పర్చేజా, సేలా, ఎక్స్‌పెన్సా, ఇన్‌కమా వీటన్నిటిని కూడా ఒక ప్రాపర్ వేలో. సో వీటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. దీంట్లో మనకి డిఫైన్ పోస్టింగ్ కీస్ OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP OBD4, రిటైన్డ్ ఎర్నింగ్స్ OB53, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FSW. ఓకే. అదే ఫస్ట్ వన్, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, డెబిట్ అండ్ క్రెడిట్. సో ఇక్కడ డిఫాల్ట్గా ఎస్ఏపి ఇచ్చేస్తుంది డెబిట్ అండ్ క్రెడిట్. దీంట్లో 2 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఆ 2 డిజిట్ నెంబర్లో కూడా సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. డబుల్ డిజిట్ లివర్ కీ అంటారు. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో OB13లో 3 టైప్స్ ఉంటాయి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మన బిజినెస్లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఇన్కమ్స్ ఉంటాయో వాటిని సిస్టమాటిక్ రికార్డింగ్లో మనం మెయింటైన్ చేస్తూ వస్తాం. దే ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్. ద అకౌంట్స్ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కుడ్ బి ఐదర్ ఎక్స్పెన్స్ ఆర్ రెవెన్యూ అకౌంట్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ షేర్డ్ బై ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ మాడ్యూల్స్. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసే లెడ్జర్స్ ఏవైతే ఉంటాయో అవి మన కంట్రోలింగ్లో వెళ్ళినప్పుడు ఇవే ఎక్స్పెన్సెస్ దానికి కూడా లింక్ అవుతాయి. Group chart of accounts. There are accounts used by the entire corporate group. They help in generating reports for the corporate. మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్.
సో అన్నిటిని కలిపి కార్పొరేట్ గ్రూప్ అని కూడా ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్ అని కూడా అంటారు. Country specific chart of accounts. The country chart of accounts in SAP helps to meet the country specific legal requirements. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ వేరుంటది. అదర్ కంట్రీ ఫైనాన్షియల్ ఇయర్ వేరుంటది. అక్కడ లీగల్ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా వాళ్ళ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉంటాయో దానికి తగిన విధంగా మనం చేసుకుంటాం. అంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాం. తర్వాత మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే చేసామో అవి కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. OB62లో. తర్వాత అకౌంట్ గ్రూప్ ఇన్ SAP OBD4. సో ఇక్కడ సగ్రిగేట్ ఆర్ గ్రూపింగ్ చేస్తాం. అంటే అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమున్నాయి? కరెంట్ అసెట్స్ కింద ఏమున్నాయి? ఓకే. కరెంట్ లయబిలిటీస్ కింద ఏమున్నాయి? ఓకే. తర్వాత మనకి ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? ఇవి సెపరేట్‌గా మనము డివైడ్ చేసుకుంటాం, సగ్రిగేట్ చేసుకుంటాం OBD4లో. సో తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్ OB53. ఇక్కడ లాస్ట్ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. Retained earnings is used to carry forward the balance from one fiscal year to the next fiscal year. You can assign a retained earning account to each profit and loss account in the chart of accounts to automatically carry forward the balance to the next fiscal year. ఫైనల్గా జిఎల్ క్రియేషన్ ఫస్ట్ డబుల్ జీరో. ఇక్కడ మన బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్స్, లయబిలిటీస్ వీటన్నిటిని ఇక్కడ క్రియేట్ చేస్తాం. GL accounts are used to provide picture of external accounting and accounts and to record all the business transactions in a SAP system. This software system is fully integrated with all other operational areas of a company and ensures that the accounting data is always complete and accurate. Admin expenses కింద రెంట్, సాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెల్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ బిల్, మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. అదర్ ఇన్కమ్స్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఇవన్నీ మీరు అకౌంట్ సబ్జెక్ట్లో వచ్చి ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ మోర్ దాన్ 1 ఇయర్ పైన ఉపయోగిస్తే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. కరెంట్ లయబిలిటీస్ రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్ మనం పే చేయాల్సినవి. కరెంట్ అసెట్స్ SBI బ్యాంక్, HDFC బ్యాంక్, రా మెటీరియల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవి కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. అది ఓకే. ఇప్పుడు వీటన్నిటి మనం చేయాలి. చూడండి ఫస్ట్ వన్ OB41. SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ వన్ OB41. సో ఇక్కడ చూసారా 2 డిజిట్ నెంబర్. SAP వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తారు వీటిని. ఓకే. ఇవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూసుకుంటాం అంతే. ఇలా ఓపెన్ చేస్తాం. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్. గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ మీరు చేశారు కదా, అక్కడ ఎలాంటివి అయితే సప్రెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా ఉంటాయి. సప్రెస్, రిక్వైర్డ్, ఆపరేషన్ ఇక్కడ కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి.
OB41లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఈ ప్లేస్ చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయాలి ఎర్రర్స్ వచ్చినప్పుడు. OB41 అంటే 2 డిజిట్ న్యూమరికల్ నెంబర్ డిఫాల్ట్‌గా ఉంటుంది. ఓకే. దీంట్లో ఏం చేసేది ఉండదు. ఎనఫ్. నెక్స్ట్ OB13 న్యూ ఎంట్రీస్. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ LIC 1 అని ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్స్ అంటే లెంత్ ఆఫ్ GL అకౌంట్స్ అంటే ఎలా చెప్పొచ్చు ఇది చూడండి. ఇక్కడ చూడండి 6 డిజిట్ లేదంటే 10 డిజిట్. అంటే ఈ లెంత్ ఆఫ్ GL అకౌంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 2 lakhs 1 ఫర్నిచర్, 2 lakhs 2 కంప్యూటర్, 2 lakhs 3 మెషినరీ. ఇట్లా 6 డిజిట్ నెంబర్ కావాలా లేదంటే 10 డిజిట్ నెంబర్ కావాలా అనేది మన ఇష్టం. మాక్సిమం 6, అంతకంటే ఎక్కువ నెంబర్ పోదులేండి. మాక్సిమం 6 పెట్టుకుంటాం. తర్వాత కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్. ఇది మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్సా, ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్సా. ఇప్పుడు మనం చేసేటన్నీ కూడా కంట్రోలింగ్ కూడా లింక్ అవుతాయి మళ్ళీ. మాన్యువల్ ప్రజెంట్ మనకి EC 6.0 అయితే మాన్యువల్, SAP హనా అయితే కదా మనకి ఆటోమేటిక్ తీసుకుంటుంది ప్రీ డిఫైన్డ్. ఓకే. సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ LIC 2 గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ LIC 3 కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. 3 చేసేసాం. ఇప్పుడు రాసుకోవాలి మనం. నెక్స్ట్ OB62లోకి వెళ్ళి అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి LIC 1, LIC 3 గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండదు. కంట్రీ స్పెసిఫిక్ ఆపరేటింగ్ ఉంటుంది. ఈ రెండు మాత్రం అసైన్ చేయాలి. సేవ్. నెక్స్ట్ OBD4
ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. వాటినే కాపీ చేసుకున్నాం. కొంచెం కిందికి రండి. చూడండి. 4,01,000తో స్టార్ట్ అయింది. 4,100,000కి ఎండ్ అయింది. అంటే 100 జీఎల్స్ మనం చేసుకోవచ్చు. రెంటు, సాలరీసు, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, స్టేషనరీ, పోస్టేజ్ అని 4,01,000, 4,02,000, 4,03,000 అలా 4,100,000 వరకు మనం 100 జీఎల్స్‌ని అడ్మిన్ ఎక్స్‌పెన్స్ కింద చేసుకోవచ్చు. తర్వాత కరెంట్ అసెట్స్ 2,01,000తో స్టార్ట్ అయింది. 2,100,000కి ఎండ్ అయింది. సో, షేర్స్ ఓకే. మనకి బిల్స్ రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్, సాలరీ అడ్వాన్స్, ప్రీపెయిడ్ తర్వాత మనకి ఇలా మనం 100 జీఎల్స్ చేసుకోవచ్చు. ఒక 1తో స్టార్ట్ అయింది. 100కి ఎండ్ అయింది. కరెంట్ లయబిలిటీస్ 12,02,01తో స్టార్ట్ అయింది. 1,03,000కి ఎండ్ అయింది. ఓకే. తర్వాత సేల్స్ తర్వాత అదర్ ఇన్కమ్స్ చూద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ 2,01,000 ఆల్రెడీ తీసుకున్నాం కదా! అదర్ ఇన్కమ్స్ ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ చూడండి. సేమ్ నెంబర్‌తో ఉన్నట్టు తీసుకోకూడదు. 4,00,000, 4,00,100, 2,01,000, 2,00,100, 1,02,01, 1,03,000, 3,00,000, 3,00,100, 2,05,01 చూడండి. ఎక్కడ కూడా సేమ్ నెంబర్లు ఉన్నట్టు లేవు. అడ్మిన్ ఎక్స్‌పెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, సేల్స్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్. ప్రెజెంట్ ఇవి చాలు మనకు అవసరమైనవి. ఓకే. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. రియల్ టైమ్‌లో మనమే చేసుకుంటాం. ఇప్పుడు ఇండియాదైతే ఎల్ఐసి 1 ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. ఎంటర్ ఇవ్వాలి. సేవ్. ఇప్పుడు ఇలా చేసాం కదా ఇక్కడ. ఇలా. ఓకే. ఫర్నిచర్ 2,01,000, ఫర్ కంప్యూటర్ 2,02,000, మిషనరీ 2,03,000 అలా ఇచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ కూడా ఉన్నాయి కదా! రెంట్ 4,01,000, సాలరీస్ 4,02,000, ఎలక్ట్రిసిటీ బిల్ 4,03,000 ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఓబీ 53 ఇక్కడ ఎక్స్ అని ఇస్తున్నాము. జనరల్‌గా నంబర్ 100, 100 ఇస్తున్నాం. ఇది మన ప్రాక్టీస్ పర్పస్ కోసం డిఫాల్ట్‌గా సెటప్ చేస్తున్నాం. ఎంటర్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు FS00కి వెళ్ళి జీఎల్స్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి ఇలా వస్తాయి. ఇవి ప్రీఫైన్డ్ అంటే ముందు బ్యాచ్ వాళ్ళటి. ఇక్కడ ప్రీ డిఫైన్డ్‌గా ఉన్నాయి చూడండి. ఇలా వీటిని క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం
ప్రీవియస్ వాల్మార్ట్ అనే కంపెనీలో మనం ఉన్నాం. ఇప్పుడు మన కంపెనీకి మనం రావాలా. ఓకే. సో ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఇది ఇలా ఒక ఫార్మాట్ ఉంటుంది. దీనికి నార్మల్ ఫార్మాట్ చూసుకుంటే డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ అంటే ఇది కనిపించకుండా ఇదే ప్రాసెస్ ఫుల్గా ఉంటుంది. సో చూడండి స్లాష్ FSW చూసారా ఇటు పక్క ఉన్న ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనది కూడా అడ్మిన్ ఎక్స్పెన్స్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఒకసారి OBD4లోకి వెళ్దాం. న్యూ సెషన్ ఓపెన్ చేస్తున్నా. OBD4 పొజిషన్లోకి వెళ్తున్నా. LIC1 మనది చూడండి అడ్మిన్ ఎక్స్పెన్స్ మీద 4,01,000తో స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను 4,01,000 మీద రెంట్ అనే జిఎల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ రాసుకున్నానా. ఇక్కడ వాల్మార్ట్ తీసేసి మన కంపెనీ పెట్టాలా. LIC1 ఇక్కడ క్రియేట్ లెక్ వెళ్ళాలి. మనం అక్కడ OBD4లో సెలెక్ట్ చేసాం కదా అవి ఈ ప్లేస్లోకి వచ్చాయి. చూడండి అడ్మిన్ ఎక్స్పెన్స్ రెంట్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ కంట్రోల్ డేటా అకౌంట్ కరెన్సీ INR ఇవన్నీ సిచ్యువేషన్ బట్టి మనం తీసుకుంటాం. ఇక్కడ రెంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుందా బ్యాలెన్స్ షీట్కి వస్తుందా చెప్పండి. చెప్పండి మా ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏముంటాయి అసెట్సా ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్సా ఏముంటాయి expenses and incomes. సో ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ ఉంటాయి. అదే బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి Assets and liabilities. అసెట్స్ లయబిలిటీస్ అసెట్స్ లయబిలిటీస్ అవి మీరు కాలేజీలో చదివేటప్పుడే మీరు చాలా సార్లు వింటారు. ఒకవేళ నాన్ కామర్స్ వాళ్ళు ఉంటే ఒకసారి నెట్లో చూడండి అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి ప్రాఫిట్ అండ్ లాస్లో ఏముంటాయి అనేది ఒకసారి మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ కంట్రోల్ డేటా కొంచెం కిందికి రండి. లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే షార్ట్ కి ఇక్కడ పోస్టింగ్ డేట్ అని తీసుకోవాలి 001. ఎందుకు సార్ అంటే ఇక్కడ 001 తీసుకోవడం వల్ల మనం ఏ డేట్లో ఏ మంత్లో ఏ ఇయర్లో ఇంట్రెస్ట్ పాస్ చేస్తున్నాం అనేసి అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ చెప్పాను కదా. గ్లోబల్ సిటీస్లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయని చెప్పాము. అక్కడ ఉండేటివి ఇక్కడికి వచ్చినాయి చూడండి. G001 ఇది అన్నిటికీ సెట్ అవుతుంది. అసెట్స్కి లయబిలిటీస్కి ఎక్స్పెన్సెస్కి ఇన్కమ్స్కి. ఇప్పుడు సేవ్ చేయాలి. డేటా సేవ్డ్. ఓకే ఇప్పుడు ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫార్మాట్లో నుంచి మనం ఇంతకుముందు ఫార్మాట్ చూపించాను కదా లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ వస్తాయని. ఆ ఫార్మాట్లోకి రావాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి హైరార్ట్స్లోకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్స్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేయండి. మనం ముందు ఫార్మాట్ వస్తుంది. ఈ బాక్స్ ఏదైతే ఉందో అది కొంచెం రైట్ సైడ్కి వచ్చేస్తుంది. మళ్ళీ స్లాష్ ఎన్ని ఇచ్చేయండి FSW వచ్చేసిందా. ఇక్కడ వాల్మార్ట్ వెళ్ళిపోయి మనది వచ్చేసింది. ఓకే సార్ ప్రతిసారి నేను టైప్ చేసుకోవాలంటే టైం వేస్ట్ నాకే. అప్పుడు దీన్ని ఏం చేస్తాను ఓకే కాపీ చేసుకుంటాను. నెంబర్ ఒకటి మారుస్తా. పైన 1 ఉంది 2 పెడతా. అన్నీ ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి. రెంట్కి ఉండేటివన్నీ కాపీ అయిపోతాయి.
ఇప్పుడు ఎక్స్పెన్సెస్లో ఉంది కదా, ఇప్పుడు 4,01,000 అంటే రెంట్, 4,02,000 అంటే శాలరీస్, అది ఆడిస్తా. సేమ్ అడ్మిన్ ఎక్స్పెన్స్, ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇప్పుడు శాలరీ అకౌంట్ కాపీ చేసుకున్నాను అన్ని. మళ్ళీ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఐఎన్ఆర్ తీసుకొని, లైన్ 8 తీసుకొని, 001 పెట్టుకొని, క్రియేట్ అయిన బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి జీడబ్ల్యూ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాపీ అయిపోయింది. జస్ట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ మార్చుకుంటే చాలు. ఈ కీవర్డ్ ఇవన్నీ అవసరం లేదు. సేవ్ వచ్చేసిందా? మళ్ళీ కాపీ 3. నెక్స్ట్ ఇవన్నీ మీకు ఇక్కడ ఉంటాయమ్మా. ఇలా 100 జిఎల్సి వరకు మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్ చేద్దాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. అదర్ ఇన్కమ్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి అంటే OBD4లో వెళ్ళి చూసుకోవాలి. అదర్ ఇన్కమ్స్ 3,03,01తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి. ఇప్పుడు దీన్నే కాపీ చేద్దాం. సో దీని రెఫరెన్స్ అంటే లాస్ట్లో ఏముంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ యొక్క రెఫరెన్స్ 4,05,000ని ఇక్కడ మనము 3,05,01కి లింక్ చేస్తున్నాం. అంటే అన్ని ఎంటర్ చేసుకోకుండా జస్ట్ ఇక్కడ అకౌంట్ గ్రూపు మార్చుకుంటాం అంతే. కాపీ అయిపోయి ఉంటుంది. అడ్మిన్ ఎక్స్పెన్స్ తీసేసి అదర్ ఇన్కమ్ పెట్టాలి. ప్రాఫిట్ అండ్ లాస్ జస్ట్ ఇక్కడ మార్చాలి అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మీరు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐఎన్ఆర్, లైన్ ఐటమ్ ఇవి డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. కాపీ పేస్ట్ చేసుకుందాం. సేవ్ వచ్చిందా అదర్ ఇన్కమ్ కింద. కాపీ 501, 502. కమిషన్ రిసీవ్డ్,
ఇలా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. అదర్ ఇన్కమ్స్ అయిపోయినాయా? నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? OBD4లోకి వెళ్ళండి. ఫిక్స్డ్ అసెట్స్ మనకి 2,05,01తో స్టార్ట్ అయింది. కంట్రోల్ C. కాపీ చేసుకోండి. ఈ నెంబర్ తీసేయండి. 2,05,01తో. ఓకే. ఓకే. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ కదా, మార్చుకోండి. అసెట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? అసెట్స్ ఎక్కడ ఉంటాయి? ప్రాఫిట్ అండ్ లాసా, బ్యాలెన్స్ షీటా? Balance sheet. Balance sheet, sir. ఎస్, బ్యాలెన్స్ షీట్ మార్చుకోవాలి. ఫర్నిచర్, కంట్రోల్ C, కంట్రోల్ V. సేవ్. 502. ఇలా మనకి ఏవేవి అయితే అసెట్స్ ఉన్నాయో అన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అసెట్స్ కూడా చేసాం. కరెంట్ అసెట్స్ చూద్దాం. కరెంట్ అసెట్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 2,01,000తో స్టార్ట్ అయింది. కరెంట్ అసెట్స్ కూడా బ్యాలెన్స్ షీటే. SBI బ్యాంక్. అకౌంట్ గ్రూప్ మార్చాలి.
ఇలా కరెంట్ అసెట్స్ కింద తీసుకున్నాం. ఇలాగా మీరు కరెంట్ అసెట్స్, అదర్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ అన్నీ కూడా చేయొచ్చు. క్లియరా? ఎనీ డౌట్ మా దీంట్లో? టుమారో జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలో టుమారో నుంచి మనం ప్రాక్టికల్లోకి వెళ్తాం. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్లో? క్లియర్? సురేష్, మంజు, ధర్మరాజ్, విష్ణు, సందీప్ రెడ్డి. క్లియర్ అండి? క్లియర్ సార్. యా. సార్ టుమారో క్లాస్ ఉంటుంది సార్. తీసుకుందాం అంటే తీసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. అందరు చేశారా? ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అంటే సండే రివ్యూ కింద పెట్టుకుందాం. అంటే ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా? ఎనీవన్? ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా? ఓకే గైస్, డన్. లాస్ట్ క్లాసెస్లో మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANAలో 3 days బేసిక్ క్లాసెస్ క్లియర్గా డిస్కస్ చేసాం. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ మనము ఇంకా కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇంకా ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తాం. ఈ ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ మనకి ఏంటంటే మంత్లీ మన బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పోస్టింగ్ అనేది మనం చేస్తాం. ఈ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మంత్లీ జరిగే యాక్టివిటీస్లలో పోస్టింగ్ చేయడం జరుగుతుంది. వాటికి ముందుగా గ్రూప్స్, లెడ్జెస్ గురించి ఒకసారి మనం బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. యా, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా, చూడండి. జిఎల్ జనరల్ లెడ్జర్ FS00 నిన్న మనం చేసామన్నీ ఇక్కడ. A general ledger account is a primary component of a general ledger. A GL account records all transactions for that account. The transactions are related to various accounting elements, including assets, liabilities, equity, revenues, expenses, gains and losses. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసెస్గా మనం ఎంట్రీస్ అనేది రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. మన బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మన బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ని ప్రాపర్గా మంత్లీ, డైలీ, ఇయర్లీ ప్రాపర్ మెయింటెనెన్స్లో ఈ రికార్డ్స్ అనేది రాయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని మనం వాటిని గ్రూప్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటే వాటిని కరెంట్ అసెట్స్ అంటాం. సో మనకి క్యాష్, బ్యాంక్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్స్, శాలరీ అడ్వాన్స్, షేర్స్ ఇవి ఏవి వచ్చినా కూడా కరెంట్ అసెట్స్లో తీసుకుంటాం. మనకి ఈసీ 6.0లో అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ అంటాం. S/4HANAలో అకౌంట్ గ్రూప్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అంటాం. ఓకే, మనకి కరెంట్ అసెట్స్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు డైరెక్ట్గా. ఓకే, తర్వాత సేల్స్ అకౌంట్ గ్రూప్ వచ్చేసి సేల్స్ అకౌంట్ ఈసీ 6.0. S/4HANAలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటారు. ఇంకా బిజినెస్ లాగా సేల్స్ కూడా చేస్తుంటాం కదా, సో అలా. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ మోర్ దాన్ 1 year పైగా అసెట్స్ ఉపయోగిస్తే వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం, కొన్ని అమ్మడం కోసం కాదు. మనకి ఈసీ 6.0 అకౌంట్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. జిఎల్ లైక్ S/4HANAలో మనకి బ్యాలెన్స్ షీట్ అంటాం. తర్వాత కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవి అకౌంట్ గ్రూప్ వచ్చేసి అదర్ ఇన్కమ్స్ ఈసీ 6.0. S/4HANAలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటాం. అంటే మన బిజినెస్లో జరిగే ఇన్కమ్స్ ఏవైతే మన బిజినెస్ రిసీవ్ చేసుకుంటుందో వాటిని
మనము అదర్ ఇన్కమ్స్ కింద తీసుకుంటాం. తర్వాత ఎక్స్‌పెన్సెస్ రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్, డెబిట్, బ్యాడ్ డెబ్ట్స్, పోస్టేజ్, డిప్రిషియేషన్, పర్చేజ్. ఇవన్నీ మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్. ఇవి అకౌంట్ గ్రూప్ అడ్మిన్ ఎక్స్‌పెన్స్ తీసుకుంటాం. అదే మనకి ఎస్/4హనాలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటాం. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్‌కి రెంట్ కట్టాలి, ఆఫీస్‌లో నాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది బయట తిరిగేటప్పుడు, టెలిఫోన్ బిల్ ఉంటుంది. ఓకే. ఇంక ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ బయట తిరుగుతాం కదా! అప్పుడు ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్ ఎవరికైనా డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. పోస్టేజ్ పంపిస్తూ ఉంటాం. అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఇస్తాం. ఏవైనా అసెట్స్ మనం ఏమైనా పర్చేజ్ చేస్తూ ఉంటాం. స్టాక్ ఆర్ గుడ్స్ ఇవన్నీ కూడా జనరల్ ఎక్స్‌పెన్సెస్‌లో తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి. రెంట్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్. సాలరీ డెబిట్, బ్యాంక్ క్రెడిట్. ఇవి జనరల్‌గా మనం ఎంట్రీస్ పోసేసేటివి జనరల్ లెడ్జర్స్. అదే ఇన్కమ్స్ అయితే బ్యాంక్ డెబిట్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్. బ్యాంక్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. ఇప్పుడు వీటిని మనము 2 రకాల మెథడ్స్‌లో చేస్తాం. జీఎల్ పోస్టింగ్. ఎఫ్‌బి 50లో చేయొచ్చు. ఎఫ్-02లో కూడా చేయొచ్చు. వాటిని ఎక్కడ వెళ్లి చూడాలి? జీఎల్ లైన్ అటెండ్ డిస్ప్లే, ఎఫ్‌బి L3Nలో వెళ్లి చూస్తాం. డాక్యుమెంట్ డిస్ప్లే, ఎఫ్‌బి 03లో వెళ్లి చూస్తాం. ఇవి పోస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ డెబిట్. తర్వాత బ్యాంక్స్ క్రెడిట్ అవుతది. డెబిట్ 40, క్రెడిట్ 50 జీఎల్‌లో గుర్తుపెట్టుకోండి. ఇవి నిన్న మనం చేసాం కదా! అడ్మిన్ ఎక్స్‌పెన్స్, అదర్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. ఓకే. ఇప్పుడు వీటిని చేద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. నిన్నటి వరకు అందరూ క్లియర్ కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. సో దీంట్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఎఫ్‌బి 50లో చేయొచ్చు. ఎఫ్-02లో కూడా చేయొచ్చు. ఓకే. 2 మెథడ్స్ చూపిస్తా. ఫస్ట్ ఎఫ్‌బి 50కి వెళ్దాం. చూసారా? ఎంటర్ జీఎల్ అకౌంట్ డాక్యుమెంట్. వాల్మార్ట్ నా ఓల్డ్ కంపెనీ ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రెజెంట్ కంపెనీకి రావాలంటే కంపెనీ కోడ్ LIC1. ఇది ప్రెజెంట్ కంపెనీ. ఇలా మార్చుకోవాలి. ఓకే. వీటినే ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ వర్క్ అవ్వాలన్నా, వర్క్ అవ్వకూడదన్నా గ్లోబల్ సెట్టింగ్స్‌లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి కదా! వాటిలో సపరేట్‌లో పెట్టాలంటే ఇవి హైలైట్ అవ్వవు. రిక్వైర్‌లో పెడితేనే హైలైట్ అవుతాయి. ఓకే. డన్. టుడే డేట్ తీసుకున్నాను. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ సేమ్. రెఫరెన్స్ నంబర్ 001. హెడర్ టెక్స్ట్ రెంట్. డాక్యుమెంట్ టైపు ఎస్ఏ. ఓకే. కంపెనీ కోడ్ లైఫ్ ఇన్సూరెన్స్. జీఎల్. చూడండి రెంట్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్. అక్కడ మీరు FS00లో చేసింటారు కదా! అవన్నీ ఇక్కడికి వస్తాయి. FS00 మీరు ఇక్కడ చేశారు కదా! ఇవన్నీ ఆడ షో చేస్తాయి. చూడండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ లాగా ఉంది కదా! డ్రాగ్ చేయాలి. ఇక్కడ కంపెనీ కోడ్ మీది ఉందా? వేరే వాళ్ళది ఉందా? చూసుకోవాలి. మీది ఉంటే మీవి మాత్రం వస్తాయి. అదే వేరే వాళ్ళ కోడ్ ఉంది అనుకోండి వేరే వాళ్ళటి వస్తాయి. ఇంకా ఓకే. ఇక్కడ చూడండి రెంట్. రెంట్ ఆల్వేస్ డెబిట్. 10,000 పోస్ట్ చేస్తున్నాం. ఈ మిగతాది అవసరం లేదు. వాల్యూ డేట్ ఈరోజు ఇస్తున్నా. టెక్స్ట్ రెంట్.
అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదమ్మా, మనకు అవసరం ఏంటి తీసుకుంటే చాలు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అంటారు, ఎస్బీఐ బ్యాంక్, క్రెడిట్ 10,000, టుడే డేట్ ఎస్బీఐ బ్యాంక్. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎంటర్ ఇవ్వాలి. ఓకే, ఎంటర్. ఇక గ్రీన్ టిక్స్ పడాలి. పడ్డాయా గ్రీన్ టిక్స్? ఇలా గ్రీన్ టిక్స్ పడ్డాయంటే అప్పుడు కరెక్ట్గా ఉందని అర్థం. చూడండి, టోటల్ డెబిట్ 10,000, క్రెడిట్ 10,000. ఇప్పుడు మనం చేసింది డెబిట్ క్రెడిట్ చూడాలి అంటే సిమ్యులేట్లోకి వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనం చేసింది ఒకసారి ప్రివ్యూ చూసుకోవడం. డేట్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 11 మంత్. సో 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈరోజు డేటు, టైం, మంత్, ఇయర్. సేవ్ చేయాలి పైన. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సక్సెస్ఫుల్గా పోస్ట్ అయింది. మళ్ళీ ఒక వేరే అమౌంట్ పోస్ట్ చేద్దాం. రెంటే ఇస్తున్నాను మళ్ళీ. $50,000. ఇప్పుడు మనం పోస్ట్ చేసాం కాబట్టి అవి కిందనే ఉంటాయి, అందుకే సెలెక్ట్ చేస్తున్నా డ్రాగ్ చేయకుండా. ఇప్పుడు శాలరీస్ ఇస్తున్నా. శాలరీస్ అకౌంట్ డ్రాగ్ చేయండి, ఎంటర్. శాలరీస్ అకౌంట్ డెబిట్ 25,000. శాలరీస్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ 25,000. ఎస్బీఐ బ్యాంక్, ఎంటర్. సిమ్యులేట్. సో ఇక్కడ చూడండి, ఎక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందో. పోస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ జీరో బ్యాలెన్స్, కరెక్ట్ డాక్యుమెంట్. ఎక్కడ వస్తుంది సిమ్యులేట్? చూడండి, ఇక్కడ డెబిట్ ఇచ్చాను, ఇక్కడ డెబిట్ ఇచ్చాను, అందుకే ఎర్రర్ చూపించింది. క్రెడిట్ మార్చాలి. డెబిట్ శాలరీస్, క్రెడిట్ బ్యాంక్. డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సార్ నేరేషన్ రాసుకోవడానికి ఉన్నదా సార్? నెరేషన్ రాసుకోవడానికి ఉండదు బ్రదర్. ఇక్కడ టాలీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. బట్ మనం నేరేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఇది దేనికి చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అని. ఉండదు బ్రదర్, దీంట్లో ఉండదు అలాగా. ఓకే. సాలరీస్, ఒక సాఫ్ట్వేర్ ఒకవేళ మెథడ్స్ అనేది మారుతూ ఉంటాయి, సేమ్ అయితే ఉండవు. ఓకే, ఇప్పుడు మనం చేసింది చూసుకోవాలి అంటే చూడండి, దానికి సంబంధించిన ఓటీ కూడా ఏంటి, జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే FBL3L. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటా. FBL3L.
అకౌంట్ జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే మనం చేసింది చూసుకోవాలి అంటే అంటే రెంట్ ఎగ్జిక్యూట్ చూడండి 4 lakhs on రెంట్ కంపెనీ కోడ్ అసైన్మెంట్ నెంబర్ అంటే టుడే డేట్ మంత్ టైప్ ఎస్ఏ డేట్ 40 10,000 50,000 రెంట్ అకౌంట్ టోటల్ 60,000 బ్యాక్ నెక్స్ట్ సాలరీస్ ఎంటర్ ఎగ్జిక్యూట్ 3 4 25,000 30,000 55,000 సాలరీస్ అకౌంట్ సో ఇలా జిఎల్ లైన్ డిస్ప్లే గురించి చూస్తాం ఇప్పుడు ఎక్స్పెన్సెస్ చేసాం ఇన్కమ్స్ కూడా చేద్దాం ఇన్కమ్స్ ఏమున్నాయి మన దగ్గర డిస్కౌంట్ రిసీవ్డ్ డెబిట్ చేయండి రేట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫార్టీ ద ఎస్బీఐ బ్యాంక్ 50 ద డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ నెక్స్ట్ బ్యాంక్ డెబిట్ 45,000 ఓకే మరొకటి తీసుకున్నాం ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బ్యాంక్ అకౌంట్ 75,000 నెక్స్ట్ రేట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్ ఎంటర్ సిమ్యులేట్ సేవ్ మరొక ఎంట్రీ పాస్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బ్యాంక్ 65,000 రెస్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇప్పుడు మళ్ళీ ఎఫ్బి L3 ఎన్లోకి వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెన్సెస్ తీసి ఇన్కమ్స్ యాడ్ చేయండి డిస్కౌంట్ రిసీవ్డ్ ఎగ్జిక్యూట్ చూడండి
ఓకే. ఎస్కేప్. ఓకే. ఇది ఫస్ట్ స్క్రీన్, సింగిల్ స్క్రీన్. ఇప్పుడు డబుల్ స్క్రీన్‌లోకి వెళ్దాం. F-02 /n F-02. ఈ స్క్రీన్ చూడండి ఎలా ఉందో. ఎంటర్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ హెడర్ డేటా. డాక్యుమెంట్ డేట్. టుడే డేట్ ఇస్తున్నాను. టైప్ ఎస్సీఏ. కంపెనీ కోడ్ LIC1. పోస్టింగ్ డేట్. పీరియడ్ అంటే 11th మంత్. అదే జనవరి క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే జనవరి 1, ఫిబ్రవరి 2. కానీ మన ఇండియా ఫైనాన్స్ బేస్గా చూసుకుంటే 11th మంత్ అవుతుంది. కరెన్సీ అన్నారు. రెఫరెన్స్ నెంబర్. రెంట్ అకౌంట్. ఇక్కడ 40 డిఫాల్ట్ ఉంటుందమ్మా. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అనే కాదు, ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇది డెబిట్. అమౌంట్ 20,000. టుడే డేట్ ఇవ్వండి. ఇక్కడ రెంట్ అకౌంట్. ఇక్కడ 50. ఇక్కడ బ్యాంక్ అకౌంట్. HDFC బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్. ఓకే. ఇంటర్. డాక్యుమెంట్లోకి వెళ్ళి సిబిలేట్ చేయండి. సో డెబిట్ 40, 8 HDFC బ్యాంక్. ఓకే. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 9 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ డేట్ మార్చండి. 002. సాలరీస్. $40,000. సేవ్. ఇప్పుడు FBL3 వెళ్ళండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. రైట్. చూడండి 20,000 బ్యాక్. సాలరీస్. $40,000. అలాగే ఇన్కమ్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. డెబిట్ బ్యాంక్ అకౌంట్.
50 discount received. Bank. Simulate. Save. FBL3N. Discount received. Execute. ఇలా పోస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం చేసిందన్నీ చూడాలి అంటే FB03లోకి వెళ్దాం. /n FB03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఎంటర్. ఇప్పుడు మనం పోస్ట్ చేసిందని ఇక్కడ ఉంటాయి. డేట్ ఓపెన్ చేయండి. ఇలా దీన్ని ఓపెన్ చేస్తే క్లియర్గా ఓపెన్ అవుతుంది. ఇలా $50,000 salaries. ఓకే, ఈ విధంగా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఈరోజు మనం డెబిట్ 40 క్రెడిట్ 50తో ఏ విధంగా పోస్ట్ చేయాలన్నది క్లియర్గా మనం డిస్కషన్ చేసాం. ఓకే, క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎనీవన్? క్లియరా? సార్ యా. సో ఇప్పుడు మీరు సార్ స్క్రీన్ చెప్పండి బ్రదర్. యా, సార్ అది స్క్రీన్ అల్టరేషన్ చేసే పాసిబుల్ ఉన్నదండి? ఏది డేటానా? డేటానండి అల్టరేషన్ చేయడానికి వస్తుందండి? అంటే ఆ యాక్సెస్ ఓన్లీ అథారిటీస్ పర్సన్స్కే ఉంటుంది. ఓకే, ఏదైనా చేంజెస్ ఓకే చేయాలన్నా అది వాళ్ళే చేయాల్సి వస్తుంది. మనం ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత అది నెక్స్ట్ ఓకే క్లాస్లో ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేయాలనేది చూపిస్తాను. మనం ఓకే ఓకే అమౌంట్ ఎడిట్ ఎలా చేసుకోవాలి. ఓకే, ఆ యాక్సెస్ ఎవరైతే సీనియర్స్ ఓకే ఉంటారో వాళ్ళకి ఉంటుంది. బట్ ఆ కాన్సెప్ట్లో నేను చూపిస్తాను ఎలా అనేది. అంటే అమౌంట్ ఎలా ఎడిట్ చేయాలి, అది ఓకే పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ కాన్సెప్ట్లో వస్తుంది. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే ఓకే, ఓకే సో తర్వాత మనకి స్క్రీన్ సైజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా ఇలా ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, సెట్టింగ్స్, ఆప్షన్స్, ఫాంట్ సెట్టింగ్స్, సెలెక్ట్. ఇప్పుడు 18 పెడుతున్నా. ఓకే, అప్లై. ఓకే, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఆన్ చేస్తున్నాను. చూడండి జూమ్ వచ్చింది. 18 పెట్టాను. చూసారా ఎంత జూమ్ పెరిగిందో? మళ్ళీ తగ్గించాలి. సెట్టింగ్స్, ఆప్షన్స్,
18 తీసేసి 14 పెడుతున్నా. ఓకే. అప్లై. ఓకే. క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఎంటర్. చూసారా సైజ్ తగ్గింది. ఇలా జూమ్ కూడా మనం చేసుకోవచ్చు. స్క్రీన్ ఫ్రంట్ కావాలి అనుకో, మీరు సమ్ టైమ్ వర్క్ చేసేటప్పుడు స్క్రీన్ లాక్ కనబడుతుంది. అప్పుడు మీరు SM12లోకి వెళ్ళి ఇక్కడ మీ యూజర్ నేమ్ తీసేసి లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఎర్రర్స్ పోస్ట్ అయి ఉంటాయి. Ctrl+A సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. లాక్ పడినప్పుడు యూజర్ లాక్ కనబడుతూ ఉంటుంది. అలా డిలీట్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేసి ఎంట్రీ పాస్ చేశారంటే పడుతుంది. ఓకే. మీకులాగా సర్వర్లో చాలా మంది పనిచేస్తుంటారు కదా, అప్పుడు సమ్ టైమ్స్ లాక్ కనబడుతుంటుంది. అప్పుడు మీరు SM12లోకి వెళ్ళి మీ యూజర్ తీసేసి అది రిన్యూమ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ పాస్ అవుతాయి. ఓకేనా? క్లియర్? యా. ఇవి చేసేసండి. ఫ్రమ్ టుమారో అకౌంట్స్ పేయబుల్లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? క్లియర్ మా? ఓకే సార్. యా. ఓకే సార్. డన్ గైస్.